హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ టీమ్ ఎక్సెలిటిక్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇప్పుడు ఏంటంటే ఎక్సెల్ నుంచి డేటా అనలిటిక్స్ వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అదే విధంగా ఓన్లీ ఎక్సెల్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు జాబ్ ని కొట్టాలంటే ఏ విధంగా కొట్టాలంటారు? డేటా అనలిటిక్స్ అనగానే యాజ్ ఐ సెడ్ మల్టిపుల్ టూల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో నేను చెప్పినట్టు ద ఫస్ట్ థింగ్ వచ్చేసి అడ్వాన్స్ ఎక్సెల్. మేము అదే ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఏ కంపెనీ అయినా కూడా ఎక్సెల్ తోనే రన్ అవుతుంది. మీరు ఏ కంపెనీకి వెళ్ళండి, నాకు తెలిసి ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా మీరు మీ డేటాను హ్యాండిల్ చేయడానికి వాడేది మోస్ట్లీ ఎక్సెల్ ఉంటుంది, లేదా సెకండ్ ప్లేస్ లో గూగుల్ షీట్స్ ఉండొచ్చు. 99% ఆఫ్ ద కంపెనీస్ దే డిపెండ్ ఆన్ ఎక్సెల్ ఓన్లీ. ఎక్సెల్ తోనే జాబ్స్ చాలా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అని కానీ, రిపోర్టింగ్ అనలిస్ట్ అని కొన్ని పొజిషన్స్ ఇస్తారు. ఇవి ఎక్సెల్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు 2009లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్ లో. నేను అప్పుడప్పుడే నా జాబ్ అంటే డేటా అనలిటిక్స్ లోకి మూవ్ అయ్యి 2009-10 టైంలో ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత మా సీనియర్ దగ్గరికి వెళ్ళి అడిగా, అన్న నేను సీనియర్ అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అంటే నాకు ఒక అనలిస్ట్ అనే ట్యాగ్ ఇచ్చారు. సీనియర్ అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నా, ఏం చేయాలి నేను అనేసి. తను ఒకటి అడిగాడు, ఎక్సెల్ వాడుతున్నావు అన్నాడు. ఎస్ వాడుతున్నాను. ఇందులో నీకు కపుల్ ఆఫ్ ఫంక్షన్స్ అడిగాడు, వచ్చా అన్నాడు. వచ్చని చెప్పాను. పివట్ టేబుల్ వచ్చా అన్నాడు. వచ్చని చెప్పాను. యూఆర్ ఆల్రెడీ సీనియర్ అనలిస్ట్ అని చెప్పాను. సో బేసికల్ ఏంటంటే సో అప్పుడు ఉన్న డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, అంటే నాకు ఆ డెసిగ్నేషన్ మీద బాగా ఇష్టం ఉండేది అనమాట, సీనియర్ అనలిస్ట్ అని పిలిపించుకోవాలి. అయితే ఏంటంటే అప్పుడున్న పొజిషన్స్ కి అంటే ఆ సిచ్యువేషన్ కి ఎక్సెల్ లాంటి ఒక టూల్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే అనలిటిక్స్ అనేది బాగా ఫేమస్ అయిపోయి ఎక్కువ టూల్స్, టెక్నాలజీ, ఎక్కువ పొజిషన్స్ ఓపెన్ అవ్వడము, డిఫరెంట్ స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికీ కూడా చాలా వరకు మిడ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ కంపెనీస్ దో దే కెన్ పే రియలీ వెల్. గుడ్ ఫ్రెషర్ కో 3 to 4 lakh పే చేయగలిగే కంపెనీస్ ఎక్సెల్ మీదనే చాలా పొజిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎంఎస్ అనలిస్ట్ అనేసి, ఎంఎస్ ఎగ్జిక్యూటివ్ అనేసి, రిపోర్టింగ్ అనలిస్ట్ అనేసి, లేకపోతే సంథింగ్ రిపోర్ట్ డెవలపర్ అనేసి, ఇలాంటి ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. కాకపోతే అందులో వాడేది ఎక్సెల్. మీరు ఏ కైండ్ ఆఫ్ ఆ డెసిగ్నేషన్ ఏమైనప్పటికీ కూడా అందులో వాడే టూల్ ఎక్సెల్. సో ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి జాబ్ దొరకడం. ఎక్సెల్ ఒక్కదాంతోనే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్. అయితే ఎక్సెల్ ఒకటే నేర్చుకొని ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ట్రై. కరెక్ట్. ఇంకోటి ఏంటండి, పైథాన్ ఫియర్ అనేది చాలా మందికి ఎక్కువగా ఉంది. ఇది పక్కా నేర్చుకోవాలా అని చెప్పేసి. అంటే ఇప్పుడు బిగినర్స్ కి కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. మీరేమంటారు? ఫ్రెషర్స్ పేరు చూసి భయపడతారేమో అని అనకుండా ఇలాంటి పేర్లు ఉంటే ఆబ్వియస్లీ అమ్మో ఏంటో చాలా టఫ్ గా ఉంటదేమో అని అనుకోవచ్చు. ఈ పేరు చూసి భయపడినంత ఇబ్బంది అయితే ఉండదు నిజానికి. నాన్ టెక్నికల్ కూడా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇది బిగినర్స్ కి కంపల్సరీగా ఉండాలంటారా? కావాలా? అవును. నేను ఒక ఫ్లో చెప్తానండి. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ లో నేను చెప్తున్నాను. 2009-10 టైంలో నేను నా కెరియర్ మొదలు పెట్టినప్పుడు డేటా అనలిస్ట్ లాగా ఎక్సెల్ ఒకటి ఉంటే సరిపోయేది. 2012 వచ్చేసరికి కంపెనీ నన్ను సీక్వెల్ సర్వర్ ట్రైనింగ్ పంపించారు. సో ఎందుకంటే ఎక్సెల్ లో రిపోర్ట్స్ తయారు చేస్తున్నాము, దానికి కావాల్సిన డేటా కావాలి. అదేమో ఒక సర్వర్ లో ఒక డేటాబేస్ లో ఉంటుంది, దాన్ని ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే దానికోసం అన్నట్టుగా మా రిపోర్టింగ్ టీమే అది కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి దే సెంట్ మీ ఫర్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో అప్పుడు ఎలా అయిపోయిందంటే మా టీమ్ లోకి రావాలంటే ఎవరన్నా ఎక్సెల్ అండ్ సీక్వెల్, అంతకుముందు వరకు నేను జాయిన్ అయ్యే వరకు ఎక్సెల్ ఉంటే సరిపోయేది. బట్ తర్వాత ఏమైపోయిందంటే ఎక్సెల్ అండ్ సీక్వెల్ కాంబినేషన్ కావాలని అడిగారు. నెక్స్ట్ లెవెల్ ఏమైపోయిందంటే దే ఇంప్లిమెంటెడ్ SAP బిజినెస్ ఆబ్జెక్ట్స్ లాంటిది, పవర్ BI లాంటివి, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు కంపెనీలో. డిఫరెంట్ కంపెనీస్ లోకి మూవ్ అయ్యాను. బట్ ఒక్కొక్క కంపెనీలోనూ ఒక్కొక్క కొత్త టూల్. అంటే ఇప్పుడు నేను ఎక్సెల్, సీక్వెల్, పవర్ BI, ట్యాబ్లు ఇలా రన్ అయ్యేది. కొన్నాళ్ళ తర్వాత ఎక్సెల్, సీక్వెల్, పవర్ BI, క్లిక్ సెన్స్, ట్యాబ్లు ఇలా రన్ అయ్యేది. సో ఒక్కొక్క కంపెనీకి మూవ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క కొత్త టూల్ యాడ్ అవడం మొదలైంది. రైట్. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతున్నాయి. ఇంతకు ముందు వరకు ఏంటంటే డేటా సెట్స్ తెచ్చుకోవాలంటే ఒక టెక్నాలజీ టీమ్ తో కోఆర్డినేట్ చేసి వాళ్ళు ఏదో క్వెరీ రాస్తే ఆ డేటా ఇస్తే దాన్ని తీసుకొచ్చి మేము ప్రిపేర్ చేసి క్లయింట్ కి చూపించేటోళ్ళం. లేటర్ ఏమైపోయిందంటే మమ్మల్ని ఆ క్వెరీస్ అన్ని కూడా మీరే నేర్చుకుని మీరే రాయండి, క్లయింట్ డిస్కషన్స్ లో మీరే ఉంటారు కాబట్టి యూ కెన్ రైట్ అ బెటర్ క్వెరీ కాబట్టి యూ రైట్ ఇట్ అండ్ యూ గెట్ ద డేటా అండ్ యూ ప్రిపేర్ రిపోర్ట్ అండ్ షేర్ ఇట్. స్లోగా అదేమైపోయిందంటే పవర్ BI లాంటి దానికి మూవ్ అయిన తర్వాత డేటా విజువలైజేషన్ ఇంకా ఇంటరాక్టివ్ గా ఎలా చేయాలి, ఇంట్రెస్టింగ్ ఎలా చేయాలి అనేది అది కూడా మా టీమ్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పైథాన్ ని చాలా కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే మొదలుపెట్టినాయి ఫ్రమ్ డేటా అనలిస్ట్. బిగినర్స్ కి ఇది పక్కా ఇంపార్టెంట్ అంటారు. ఇంపార్టెంటే అంటే ప్రతి కంపెనీ ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఈ స్కిల్ అయితే మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్. నేర్చుకొని ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది ఉండాలి. వెదర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ BA, BSc, BCom, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, కంపల్సరీ ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ అయితే ఉండాలి. మోస్ట్ కామన్ యూజ్ లాంగ్వేజ్ వచ్చేసి ఈ రోజుల్లో పైథాన్. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ డిఫికల్ట్ పైథాన్ ఇస్?
ఇక్కడ డేటా Just say the number. టెల్ ద నెంబర్ అంటే డిఫికల్ట్ అయితే ఐ గివ్ ఇట్ Just అరౌండ్ give a number. 8 Eight. ఇస్తాను 8 8 ఇస్తారు. కాంప్లెక్సిటీ ఉంది. లాంగ్వేజ్ నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా కూడా అంత Mm. ఈజీగా రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ లాజికల్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు. యా వి ఆల్ ఆర్ లైక్ డిఫరెంట్, వి ఆల్ ఆర్ యునిక్, రైట్? సో Mm. అందరికీ ఆ స్కిల్ రాకపోవచ్చు వెంటనే, బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. Mm. బట్ ఆ కాంప్లెక్సిటీని కూడా నేను ఇచ్చిన 8 రేటింగ్ ఫ్రెషర్ కి 8 లాగా అనిపించవచ్చు, బట్ వన్స్ పర్సన్ బికమ్స్ మాస్టర్ ఇన్ దాట్ సేస్ లైక్ ఓకే పైథాన్ ఈజ్ ఈజీ. సో నేర్చుకున్నవాడికి ఎప్పుడు సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది, బట్ నేర్చుకునే వాడికి సబ్జెక్ట్ కాంప్లెక్స్ గా కనిపిస్తుంది. సో ఫర్ ఎవ్రీవన్. యా, సబ్జెక్ట్ అయితే కాంప్లెక్సిటీ ఉంటుంది కాదని చెప్పట్లేదు, బట్ ప్రాక్టీస్ అయితే ఈజీగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు ప్రో అండి, మీకు అలా అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత అదే అంటున్నా, Yeah. నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తది. ఉండొచ్చు, బట్ నేర్చుకోక ముందర మాత్రం బిగినర్స్ కి అయితే టఫ్ గానే ఉంటుంది. పేరు తగ్గట్టే ఉంటది అంటారు. ఎస్ సింపుల్ గా చెప్పాలంటే దాని Yeah. స్కిల్ ఏదైతే ఉంటుందో మనల్ని పెట్టి యూనో కొండ చిలువ టైప్ Yes, yes. అనకొండ, అనకొండ ఇవన్నీ ఏంటంటే మనల్ని పెట్టి బాగా యూనో క్రష్ చేస్తాయి Crush కదా, సేమ్ చేస్తాయి. లైక్ సబ్జెక్ట్ అట్లానే ఉంటుంది, Superb. మనల్ని పెట్టి Easy way లో క్రష్ చెప్పారు. చేస్తుంది. అవును. బట్ దాన్ని కనుక మనం తట్టుకోగలిగితే ఫర్ షూర్ Hmm. మంచి మంచి ఆపర్చునిటీస్ విత్ పైథాన్ ఉన్నాయి. బట్ అన్ని కంపెనీలు పైథాన్ అడగట్లేదు ఇంకా, Hmm. కొన్ని కంపెనీలు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. Mm, mm, mm. నేర్చుకుని రెడీగా ఉండడం మాత్రం మంచిది. అది best అంటారు. ఆల్వేస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ పైథాన్ నేర్చుకోవడం ఓకే అనేది. ఓకే. Yeah.